హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఇంటర్ 2025 సంబంధించి రిజల్ట్స్ సంబంధించి అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందనమాట. రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేసి పక్కా డేట్స్ తో ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయి ఏంటి అన్నది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకు స్క్రీన్ పైన డిస్ప్లే వస్తుంది కదా, గూగుల్లో సెర్చ్ చేస్తుంటే మనకైతే రిజల్ట్ సంబంధించి ఎప్పుడు వస్తుంది అన్నది ఇక్కడైతే క్లియర్ గా మనకైతే డిస్ప్లే అనమాట. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అన్నది 6th ఏప్రిల్ అన్నది ఇక్కడైతే క్లియర్ గా చూపించడం మీద జరుగుతుంది అనమాట. 6th ఏప్రిల్ 2025 PM కి అయితే రిలీజ్ చేస్తారు అనేసి ఇక్కడైతే చూపిస్తుంది, ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ ఇంకా మనకు న్యూస్ అయితే వచ్చింది అనేసి నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను కదా, సో దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేశాను కదా, దీని అయితే చూడండి ఆయన. సో ఇక్కడ ఏముందంటే ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం అనేసి ఇక్కడైతే న్యూస్ అనేది ఇవ్వడం మీద జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ మొదటి వారం వరకు కొనసాగుతున్న స్పాట్ వాల్యుయేషన్ అనేసి ఇచ్చారు. అండ్ జిల్లాకు చేరుకున్న 4 లక్షల పేపర్లు అనేసి ఇచ్చారు. అలాగే రిపోర్ట్ చేసేందుకు 450 మంది అధ్యాపకులు అయితే ఇవ్వడం మీద జరిగింది అనమాట. అండ్ 17 నుంచి పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి క్లియర్ గా నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను. ఎవరన్నా ఇక వీడియోస్ అనేది చూడకపోతే చూసేయండి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఏప్రిల్ మొదటి వారం వరకు కొనసాగుతున్న స్పాట్ వాల్యుయేషన్ అనేసి ఇక్కడైతే ఇచ్చారు. అండ్ ఇంకా మీకు న్యూస్ అనేది కావాలి అంటే గురువారం నుంచి ఆల్రెడీ ప్రస్తుతం అంటే సంస్కృతం, తెలుగు, హిందీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించి పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది అనమాట. అలాగే ఒక 2 days లో అయితే ఎకనామిక్స్ అండ్ ఫిజిక్స్ కి సంబంధించి కూడా వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇలా చూసుకున్నట్లయితే మనకు పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా, సో పేపర్ వాల్యుయేషన్ అనేది టోటల్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవడానికి ఏప్రిల్ 1st వీక్ అయితే టైం అనేది పడుతుంది అనమాట. సో రిజల్ట్స్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మనకైతే 8th గానీ 8th to 12th లోపల అయితే మనకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఏవైతే మార్క్స్ ఉన్నాయో మార్క్స్ అన్ని ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక సో ప్రతి ఒక్కటి క్రాస్ చెక్ చేసుకోవాలి కదా, సో దానికి సంబంధించి ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని వెబ్సైట్ అనేది అంటే అందరూ ఒకటేసారి ఓపెన్ చేస్తారు కాబట్టి సో ఒక వెబ్సైట్ యొక్క సర్వర్లు కూడా మంచిగా ఉన్నాయా లేదా, స్ట్రాంగ్ గా ఉన్నాయా లేదా అన్నది అది కూడా చూసుకొని మనకైతే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయాల్సి ఉంటది కాబట్టి మనకైతే కొద్దిగా లేట్ అనేది అవుతుంది. సో మాక్సిమం 2nd వీక్ ఆర్ 3rd వీక్ లో అయితే మనకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి అఫీషియల్ గా ఏ న్యూస్ వచ్చినా కూడా నేను మీకు అయితే అప్డేట్ అనేది ఇస్తాను. సో దీనికి సంబంధించి అఫీషియల్ గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని మీ ఫ్రెండ్స్ కి అయితే కొద్దిగా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఏదైతే అఫీషియల్ న్యూస్ మాత్రమే మన ఛానల్లో అప్డేట్ అనేది ఇస్తాను. ఛానల్ గా అయితే చాలా మంది సో అప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి అనేసి అంటున్నారు కదా, బట్ ప్రాక్టికల్ గా చూసుకున్నట్లయితే రిజల్ట్స్ సంబంధించి పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలి. దాని తర్వాత ఏదైతే మార్క్స్ ఉన్నాయో అవన్నీ సబ్మిట్ అనేది చేయాలి ఆన్లైన్ లో సబ్మిట్ చేశాకనే మనకైతే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంత ప్రాసెస్ అనేది ఉంది. సో ఇదంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి అంత టైం అయితే అవుతుంది. మనకైతే నార్మల్ గా 2nd వీక్ ఆర్ 3rd వీక్ లో అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిజల్ట్స్ అనేది. దీనికి సంబంధించి అఫీషియల్ గా ఏమైనా అప్డేట్ వస్తే అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్.